ప్రపంచంలో ఎన్నో శివాలయాలున్నాయి. ప్రతి చోట ఆ పరమశివుడు మనకి లింగ రూపంలోనే దర్శనమిస్తాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మందిరంలో శివుడు అమ్మవారితో పాటు అర్ధనారీశ్వరుడిగా అంటే మానవ రూపంలో కనిపిస్తారు. ఇలాంటి మందిరాలు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటాయి. తమిళనాడులోని తిరుచగోడ్లో ఒక పురాతన ఆలయం ఉంది. అది తప్ప ఇలాంటి అర్ధనారీశ్వర దేవాలయాలు కనిపెట్టడం చాలా కష్టం. ఈ ఆలయాన్ని నిర్మించిన మహిపాల్ యాదవ్, మాధవి దంపతులు ఈ ఆలయాన్ని నిర్మించే ముందు తిరుచనగూడ ఆలయాన్ని కూడా సందర్శించి అక్కడి నుంచి కొంత సమాచారాన్ని కూడా సేకరించారట. ఈ ఆలయం హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర కొత్తగూడలో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ పక్కనే ఉంటుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. లైక్ ఇక్కడ ఉన్న టెంపుల్స్లో చాలా యూనిక్ ఉంది. లైక్ చూస్తే కలర్ కాంబినేషన్స్ కూడా మొత్తం బ్లాక్ శివుడిని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ది ఆర్కిటెక్చర్ బయట కూడా అన్నిటి దగ్గర యూ కెన్ సీ త్రిశూలం ఉంది, డోల్ ఉంది, అలా డిఫరెంట్ మొత్తం శివుడికి రిలేటెడ్ ఉంది. అండ్ ఇలాంటిది ఎక్కడ లేదు, ఇలాంటి ఐడల్ అసలు ఏషియాలోనే ఫస్ట్ అనుకుంటా. హాఫ్ ఉండే ఐడల్ ఇప్పటివరకు అయితే మేము చూడలేదు, ఫస్ట్ టైం వస్తున్నాం ఈ టెంపుల్. ఇంత బిజీ ఏరియాలో ఇంత ప్రశాంతంగా బాగుంది టెంపుల్. చాలా చుట్టుపక్కల ఇంత బిజీ ఉన్నా ఇంత బాగుందంటే చాలా బాగుంది. వాతావరణం, టెంపుల్ అంత బాగుంది. అందరికీ నమస్కారం. నా పేరు మధులత. నా పేరు మహిపాల్ యాదవ్. మొదటిగా మేము యాక్చువల్లీ మాకు అమ్మవారు చెప్పినప్పుడు అర్ధనారీశ్వరుల గురించి మాకు ఎప్పుడు కూడా చెప్పలేదు ఆమె. ఫస్ట్ మాకు కార్యంలోకి వచ్చినదే చిన్నమ్మ తల్లి కార్యం కోసమని. ఆ చిన్నమ్మ తల్లి కార్యం చేసిన తర్వాత మాకు అర్థమైనది ఏంటంటే అక్కడ ఆ చిన్నమ్మ తల్లి రావడం కారణం అంటే ఈ స్థలానికి ఒక శక్తి కావాలి. ఆ శక్తి కోసం అని చెప్పి ఫస్ట్ ఎల్లమ్మ తల్లి ఆలయం ఒకటి ఫస్ట్ మాకు అమ్మవారు చెప్పడం జరిగింది. అక్కడ ఆలయం పెట్టిన తర్వాత మాకు అమ్మ ఆ తర్వాతనే ఆలయం ప్రతిష్ట జరిగిన తర్వాత 6 నెలల తర్వాత మాకు అర్ధనారీశ్వరుల గురించి అమ్మవారు చెప్పడం జరిగింది. ఒకసారి ఏమైందంటే ఈ ఆలయం కట్టిన తర్వాత మనకు ప్లేస్ ఉన్నది, అక్కడ ఒక శివాలయం అంటే శివలింగం పెట్టాలి అని చెప్పి మేమిద్దరం అనుకున్నాం. అమ్మ ఆ తర్వాత ఏదైతే మీకు విజువల్స్లో కనిపిస్తున్న అర్ధనారీశ్వరుల గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాతనే ఈ కార్యం ఏదైతే ఉందో స్టెప్ బై స్టెప్ జరుగుతూ వచ్చింది ఇక్కడ వరకు. ఇప్పుడు ఈ ఆలయం అందరూ అనుకునేది ఏంటంటే స్టోన్తో చేసిరని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ ఈ ఆలయం మొత్తం కూడా అంతా మేము కాంక్రీట్తో చేసిందే. ఇక్కడ ప్రతిదీ డిజైన్ కూడా తను చేసినాయే. ప్రతిదీ ఎక్కడ ఏ డిజైన్ ఎక్కడికి రావాలి, ఏ బొమ్మ ఎక్కడ రావాలి, గోపురం పైన బొమ్మలు ఎట్లా రావాలి, కలర్ ఎలా రావాలి, ఈ డిజైన్స్ అనేది ఎలా రావాలి, ఏ దేవుడు ఎక్కడ ఉండాలి అనేది ప్రతిదీ కూడా ఇక్కడ చేసిందంతా కూడా తనే. ఇక్కడ మేస్త్రి ఉన్న ప్రతిదీ పెయింటింగ్స్ అయినా ఇప్పుడు డోర్ పైన బొమ్మలు ఉన్నాయి, ఆ కాన్సెప్ట్ కూడా ప్రతిదీ కూడా ఆమెదే. ప్రతిదీ ఎక్కడ ఏదైనా సరే అక్కడ శ్రీచక్రం రావాలన్నా ఆమెనే చెప్పింది. ప్రతిదీ ఏది ఎక్కడ రావాలి అనేది ప్రతిదీ ఈ ఆలయంలో ఎక్కడ ఈ బ్యూటిఫికేషన్ ఎట్లెట్లా రావాలి, ఇది కూడా రావాల్సింది కూడా ప్రతిదీ కూడా తనే చేయడం జరిగింది. ప్రతిదీ కూడా మీరు ఈ కార్యం మొదలు పెట్టాలంటే ఫస్ట్ తమిళనాడులో ఉన్న తిరుచెన్గోడ టెంపుల్, అర్ధనారీశ్వర టెంపుల్, అక్కడికి పోయిన తర్వాత కొన్ని విషయాలు మీకు అర్థమైతే అక్కడి నుంచే మీరు ఈ కార్యం మొదలు పెడతారని చెప్పింది. సో అక్కడి నుంచి మేము ఆ రోజు రాత్రి ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. మేము ఎట్లయితే ఎంటర్ అవుతూనే ఒక షాప్ మాకు ఎదురుపడ్డది సాయంత్రం. అంటే అమ్మవారు చెప్పడం జరిగింది, విగ్రహం ఎంత సైజు ఏంటిది అనేది రాసుకొని అన్నీ వేసుకొని అంతా అయిపోయిన తర్వాత అతనికి ఒక సమ్ హ్యూజ్ అమౌంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను చెయ్యను పోండి అంటాడు. మేము ఒకటే మాట చెప్పినాం, అన్న ఇక్కడ నువ్వు ఉన్నావు అనేది కూడా మాకు చెప్పింది అమ్మే కాబట్టి మాకు అది ఎదురుపడ్డది. నువ్వు గీయడము, నువ్వు చేయడం అన్నీ మాకు అర్థమైపోయింది, అది నువ్వే అని చెప్పి అమ్మ మీద భారం వేసి మేము వెళ్ళిపోతున్నాం. అన్న ఏది ఉన్నా కూడా మీరు చెయ్యాలి అని చెప్పేసి ఆయనకు చెప్పేసి మేము వచ్చేసినాం. వచ్చేటప్పుడు అమ్మవారు చెప్పినట్టు విధంగా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన పసుపు కుంకుమ ఆయనకి ఇచ్చేసి వచ్చినాం అనమాట. వచ్చిన తర్వాత ఒక 1 వీక్ టైం అయిపోయింది. సెకండ్ వీక్లో స్టోన్ దొరికింది, తీసుకొచ్చిండు. కానీ ఫస్ట్ స్టోన్ తీసుకొచ్చినప్పుడే అది బ్రేక్ అయిపోయింది క్వారీ నుంచి. మళ్ళీ ఒక 3-4 డేస్లోనే ఆయనకి ఇంకొక స్టోన్, ఇంకా మంచి స్టోన్ దొరికింది దానికన్నా కూడా. ఆ స్టోన్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత అసలు కథ అక్కడ మొదలయ్యింది. స్టోన్ వచ్చింది, పెట్టిర్రు అక్కడ. ఇప్పుడు దాని అచ్చు లేదు. అంటే ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరు చెక్కలేదు ఆ విగ్రహాన్ని. ఇంత పెద్ద రాజులున్నా ఎవరు చెక్కలే. సో అక్కడ ఆయన చెక్కేటప్పటికి ఆయనకు
అర్థం కావట్లేదు ఎట్లా చెక్కాలి. సరే ఆ బ్లూ ప్రింట్ ఒకటి తయారు చేసుకుని ఆఖరికి ఒకటి తయారు చేసుకున్నాడు ఆయన. వేసిన తర్వాత ఆ ప్రింట్ ఆ రాయి పైన వేసిన తర్వాత అది మళ్ళా కుదరతలేదు. అంటే ఇది అది వేసిన తర్వాత కుదరట్లేదు. మళ్ళీ ఆ ప్రింట్ని ఏం చేశారంటే మళ్ళీ ఉల్టా తిప్పి వేస్తే ఆయన ఆమె సైడ్ ఆమె సైడ్ వేసినప్పుడు ఉల్టా తిప్పిన తర్వాత ఆ ప్రింట్ కరెక్ట్గా సెట్ అయింది. అప్పుడు సరే ఆ ప్రింట్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొడుతుంటే కొట్టనిస్తలేదు విగ్రహం. అంటే అక్కడ ఎక్కడ మనిషికి చేయలు ఆడతలేవు, ఎక్కడ ఏం చేయాలని, ఎక్కడ మొదలు పెట్టాలనేది. సో మాకు ఫోన్ చేసిండు. ఆపద వచ్చినప్పుడు ఆ పసుపు కుంకుమ ఉపయోగపడుతుందని అమ్మవారు చెప్పడం జరిగింది మాకు. దాన్ని మీరు ఆ రాయి మీద వేస్తూ పోండి అన్న అంటే ఆయన వీడియో కాల్లో ఉన్నప్పుడే వేస్తూ పోయిండు అనమాట. ఎక్కడైతే అమ్మవారి పాదము ఉందో అక్కడ వైబ్రేషన్ స్టార్ట్ అయింది స్టోన్ది. అతనికి అర్థమైపోయింది, అతను ఫీల్ అయింది ఆ స్టోన్ వైబ్రేట్ అవ్వడం చూసి నాకు అర్థమైపోయింది అమ్మ అని చెప్పి, శక్తి ఎక్కడో లేదు, మొత్తం ఈ సృష్టి శక్తి అంతా ఉన్నది అమ్మ పాదాల కింద అని చెప్పి ఆయనకు అర్థమైపోయి కార్యం మొదలు పెట్టేసిండు. తయారు చేసిన 9 daysలో మాకు విగ్రహం ఇచ్చేసాడు. సో మేమే షాక్ అయిపోయినాం. అసలు అంత విగ్రహము, ఆయన కూడా షాకే. అసలు విగ్రహం కొట్టి ఇట్లా విగ్రహాన్ని ఇట్లా క్రెయిన్తో ఇట్లా లేపి నిలబెట్టినప్పుడు ఆయన కళ్ళకి వెళ్ళి ఆయన ఏడ్చేసిండు అసలు. ప్లస్ మళ్ళీ అక్కడ శివయ్య సైడ్ ఏమో శివయ్యకు మచ్చలు ఉంటాయి కదా పైన పాము లెక్క ఏదైతే ఉంటుందో ఆ టైప్ ఆఫ్ మచ్చలు శివయ్యకే వచ్చినాయి, మళ్ళీ అమ్మ సైడ్ రాలేదు. చెక్కింది ఒకే దాంట్లో, కానీ అందరు అనుకుంటున్నట్టుగా అది కలర్ గిట్లా ఏమీ వేయలేదు. స్వయంగా న్యాచురల్గా వాళ్ళిద్దరు అట్లనే ఉన్నారు, ఆ రాయే అట్లా ఉందన్నమాట. ఇక్కడ ధ్వజస్తంభాలు ఏకశిలలో ఉంటాయి. సో ఇక్కడ ఏకశిలలో ఉండే ధ్వజస్తంభాలు ప్రతిదీ కూడా యాక్చువల్లీ ఏదైనా దైవానికి కట్టెతో పూర్వకాలంలో పెట్టేటోళ్ళు ధ్వజస్తంభాలు. ఎందుకంటే అప్పట్లో ఎక్విప్మెంట్ ఉండేది కాదు. ఇంత పెద్ద స్టోన్ని అంత పెద్ద హైట్ని తెచ్చిపెట్టాలంటే ఎక్విప్మెంట్ ఉండేది కాదు. కాబట్టి అప్పట్లో వాళ్ళు కట్టెతో పెట్టి నిలబెట్టి 100 సంవత్సరాలకు ఒకసారి ఆ కట్టెని మారుస్తూ ఉంటారు. ఇప్పటికైనా మారుస్తూ ఉంటారు, మన తిరుపతిలో కూడా మార్చిరు. సో అందుకోసం ఏదైనా కానీ రాతి రూపంలోనే దేవుడు అనేది దాంట్లోనే ఉంటుందని చెప్పి ప్రతిదీ అంటే శాస్త్రాల ప్రకారంగా అదే ఉంది. అందుకోసం కానీ ఆ స్టోనే మేము ఇక్కడ పెట్టేయాలి. అది కూడా ఇంత పెద్ద స్టోన్ మేము అనుకోలేదు అవుతుందని చెప్పి చాలా టెన్షన్లో ఉండే, కానీ అది కూడా మా పెద్దమ్మ తల్లి తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టేసినామే అంతే. ఈ యాగశాల అనేది చాలా అత్యంత పవర్ఫుల్ది. ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ కామాఖ్యకి వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. అక్కడ కామాఖ్యలో అమ్మవారి స్వరూపమే ఆ యోని రూపం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యోని నుంచే మనం సృష్టి మొదలవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే మనం పుట్టింది కూడా అక్కడి నుంచే ప్రతి ఒక్కరం. సో ఆ యోని రూపం అనేదే ఈ సృష్టికి మొదలు. అది అంతే. అందుకోసం కానీ ఆ యోని ఆకారం వచ్చేసి అమ్మవారిది, లోపల అగ్ని వచ్చేసి శివయ్య. సో అందుకోసం కానీ ఆ యోని ఆకారం ఆ ఆకారంలో అక్కడ పూజలు చేస్తూ ఉంటాం ఈ ఆలయంలో. ఈ ఆలయంలో ఏ పూజ అయినా ఆ ఒక్క దాంతోటే ఈ పూజలు జరుగుతూ వచ్చినాయి ముందు నుంచి కూడా. ఇక్కడ ఈ ఆలయంలో ఒక విశిష్టత ఉంది. ఇక్కడ ఏ కోరికలు కోరినా నెరవేరుతున్నాయని అందరూ మీతో కూడా చెప్పి ఉంటారు, కానీ అది ఎందుకు జరుగుతుంది అనేది కూడా మీకు చెప్తాను నేను. ఇక్కడ నవశక్తి స్థాపన చేయడం జరిగింది 3 గుడులకు సంబంధించింది. ఒక్కొక్క ప్రదర్శన ఒక్కొక్క శక్తి పేరు చెప్తూ ప్రదర్శనలు చేస్తే, మీరు ఏదైతే 9 ప్రదర్శనలు చేస్తే ఆ 9 ప్రదర్శనలకు కూడా ఒక్కొక్క శక్తి పేరు చెప్తూ చేయాలి. ఏదైనా మీ కోరికలు ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. దీంట్లో కూడా సృష్టికి విరుద్ధమైన కోరికలు ఉంటే మాత్రం నెరవేరవు. సృష్టిలో అవి మంచి కోరికలు ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. సో ఇక్కడ చాలామందికి పిల్లలు కాని వాళ్ళకైనా, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకైనా, ఇంకా వేరే ఇతర కోరికలు కూడా చాలామందికి చాలా మంచి జరగడం జరిగింది. ఇక్కడ మీకు చిన్న విషయం చెప్తాను. 90% ఎవరైతే పిల్లలు కాని వాళ్ళకు ఇక్కడ మొక్కుకుంటే 90% అమ్మాయిలే పుట్టిరు ఇక్కడ. ఎందుకంటే మాకు అర్థమైంది ఏంటంటే ఆ శక్తి వాళ్ళకి వరం ఇచ్చి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయి 90% అమ్మాయిలే పుడుతున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ శక్తి ఆలయము, శక్తే ముఖ్యం కాబట్టి, ఈ సృష్టికి శక్తే ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఆ శక్తి స్వరూపాలే చాలా మటుకు ఇక్కడ పుట్టడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా ఎవరైనా వస్తే మాకు ఎలా తెలుసు 90% వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు మళ్ళీ దర్శనానికి వస్తారు. వచ్చినప్పుడు మాకు చెప్తూ ఉంటారు. సో అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఆలయంలో ఒకటి ఏంటంటే 6 నెలలలోపు ఆడపిల్లలు ఎవరు వచ్చినా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ఒళ్ళో పెట్టి ఇస్తూ ఉంటాం. చిన్నపిల్లలు, ఆడపిల్లలకు మాత్రం, మగపిల్లలకు లేదు. వాళ్ళకి ఆడపిల్లలను తీసుకెళ్ళి వాళ్ళ ఒళ్ళో పెట్టి పూజ చేసి ఇస్తుంటారు మా పంతులు గారు. ఎవరు అడిగినా అడగకపోయినా ఎవరన్నా చిన్న పిల్లలు వస్తే పంతులు గారు డైరెక్ట్ అడుగుతారు, తీసుకెళ్ళి వాళ్ళ ఒళ్ళో పెట్టి పూజ చేసి ఇస్తుంటారు. ఒక ఆడపిల్లలకు మాత్రం.
సో ఇక్కడ ఏదైనా కోరికలు మీకు కోరినవి నెరవేరితే మీరు మాత్రం ఇక్కడ ఎటువంటి కానుకలు వేయవద్దని చెప్పి మేము ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాం. అది ఎందుకు వేయొద్దు అని అంటున్నామంటే మేము మా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్, ఎవరికైతే మంచి జరుగుతుంది అనుకున్న వాళ్ళకు ఇవే డబ్బులు ఇక్కడ ఏదైతే మీరు వేద్దాం అనుకున్న కానుకలు లేకపోతే ఏదైనా డబ్బులు మీరు ఏదైతే సమర్పించాలనుకున్నారో అవే డబ్బులు తీసుకెళ్ళి బయట లేనివాడికి సహాయం చేయండి. ఎందుకంటే ఎక్కడైతే మనుషులు బాధపడుతుంటారో అక్కడే ఉంటారంట శివపార్వతులు. అంటే మనం ఎప్పుడైతే బాధపడుతుంటామో వాళ్ళతో పాటే ఆ కష్టాలలో ఉన్నప్పుడే శివపార్వతులు వాళ్ళు ఎంబడే ఉంటారంట. అంటే మనిషిని చూస్తూ ఉంటారంట, ఎవరైనా వాళ్ళకి సహాయం చేస్తారా చెయ్యరా అనేది. ఇక్కడ ఈ ఆలయంలో మేము ఎటువంటి డొనేషన్లు ఇప్పటివరకు ఎవరి దగ్గర తీసుకోలేదు. మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం, ఇది గర్వంతో చెప్పట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నామంటే మాకు అమ్మ చెప్పినది, పుట్టినది ఈ కార్యం కోసమే. నీ దగ్గర ఉన్న ఏదైతే పైసలు ఉన్నాయో, ఈ స్థలాలు ఉన్నాయో అన్నీ కూడా ఈ కార్యం కోసమే, నీకు ఎప్పుడో దేవుడు ఇచ్చినవి. సమయం ఇన్ని రోజులు మేము వాడుకున్నాం, ఇప్పుడు సమయం వచ్చింది ఈ కార్యం చేస్తున్నాం. అట్లానే ఈ కార్యం ఏది ఉన్నా కానీ ప్రతిదీ మేమే చేస్తున్నాం. ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో మంచి పనికి ఉపయోగించండి, మేము చాలా సంతోషిస్తాం, ఆ శివశక్తులు కూడా సంతోషిస్తారు. అందుకోసం కానీ ఏదైతే మీరు సహాయం చేయాలనుకుంటున్నారో మీరు అక్కడ చేయండి. నేను ఈ ఆలయానికి నడపడానికి నా దగ్గర ఆ శక్తి ఉన్నది. నా శక్తి లేనప్పుడు అమ్మనే చూసుకుంటుంది మీరు ఏం చేయాలనేది. ఆ సమయం వచ్చినప్పుడు అమ్మనే చూసుకుంటుంది. కాబట్టి మీరు మాత్రం మంచి పనుల కోసం ఈ డబ్బులని వాడాలని చెప్పి కోరుతున్నాను. ఎందు గురించి చెప్తున్నా అంటే ఇక్కడ మీరు 100 కొబ్బరికాయలు కొడతారు మీకు మొక్కు తీరిందని చెప్పి. ఆ కొబ్బరికాయలు తీసుకెళ్ళి నేను పక్కన పెట్టేస్తాను, ఏం ఉపయోగం కూడా ఉండదు. అవే 1000 2000 ఆ డబ్బులను తీసుకెళ్ళి లేనివాడికి సహాయం చేస్తే ఒక కుటుంబాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం, ఒక జీవితాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు ఆ సహాయం చేయాల్సిందిగా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సహస్ర కలశాభిషేకం ఉంటుంది, కుంభాభిషేకం ఉంటుంది, వాళ్ళిద్దరికి నిజరూప దర్శనం సంవత్సరానికి ఒకసారి ఉంటుంది ఈ ఆలయంలో. ఆ నిజరూప దర్శనము, ఆ అభిషేకము ఆ సంవత్సరంలో ఒకటేసారి ఉంటుంది. మళ్ళీ ఈసారి మిస్ అయితే మళ్ళీ శివరాత్రికే ఉంటుంది. కాబట్టి ఎవరైనా భక్తులు రావాలనుకుంటే ఆ శివరాత్రి తర్వాత రోజు పొద్దున 7 గంటలకు మొదలవుతుంది అభిషేకము. మీరు మహా అభిషేకం ఉంటుంది. ఎవరైనా వచ్చినా అందరు వచ్చి చూడాల్సిందిగా కోరుతున్నాం.